హలో ఫ్రెండ్స్, భారతదేశం చాలా వేగంగా డెవలప్ అవుతుండడంతో నిన్నటి వరకు చైనా, జపాన్, జర్మనీ చాలా ఆందోళనలో ఉండేవి. కానీ ఈ లిస్టులోకి ఇప్పుడు అమెరికా కూడా వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, భారత్ అభివృద్ధి చూసి చైనా, జర్మనీ, జపాన్తో పాటు అమెరికా కూడా భారతదేశ అభివృద్ధి చూసి ఏడుస్తోంది. ఇప్పుడు అమెరికా ఇండియాను కింద పడేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. ఇండియాను ఇబ్బందులు పడేయడానికి అమెరికా ఏ హద్దులను దాటడానికైనా రెడీగా ఉంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ ఇండియాను ఆరోపిస్తూ ఒక వార్నింగ్ జారీ చేసింది. దీని కారణంగా భారత ఎకానమీపై, భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలపై ప్రభావం పడింది. భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి కీలక పాత్ర పోషించేది కేవలం భారతదేశపు ప్రైవేటు సెక్టార్స్ మాత్రమే. ప్రైవేటు సెక్టార్స్ యొక్క కంపెనీలు భారతదేశంలో ఎన్నో వస్తువులను తయారు చేస్తున్నాయి. అలాగే ఇండియాలో తక్కువ ధరకే ఆ వస్తువులను అమ్ముతున్నాయి. అంతేకాకుండా అధిక ధరతో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాయి. అందుకే ఈ ఎక్స్పోర్ట్ల కారణంగా భారతదేశానికి మంచి లాభాలు కూడా వస్తున్నాయి. అందుకే ఇది చూడలేక అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ లాంటి కంపెనీలు భారతదేశపు కంపెనీలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విధంగా ఆరోపణ చేసి భారతదేశానికి వస్తున్న లాభాలను తాము లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాయి. దీని ద్వారా భారతదేశపు ఎకానమీ పడిపోవాలని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. ఈ విధంగా అమెరికా భారత్ను దెబ్బతీయడానికి చూస్తోంది. కానీ భారతదేశం యొక్క అసలు దమ్మేంటో అమెరికా ఊహించలేకపోతుంది. ఎందుకంటే వీళ్లను ఎలా ఎదుర్కోవాలో భారతదేశం ముందు నుండే ప్లాన్ చేసుకుని ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే హిండెన్బర్గ్ రీసెర్చ్ తన మాజీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా భారత్కు పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ భారతదేశపు కంపెనీలను భయపెడుతూ ఉంది. ఎందుకంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ చాలా పెద్ద కంపెనీ. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలోని చాలా దేశాలకు ప్రసిద్ధి చెందింది. మరొక విషయం ఏంటంటే, గతంలో కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ మన భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన అదానీ పవర్స్ కంపెనీని భయపెట్టేలా చేసింది. ఆ కంపెనీ కారణంగా అదానీ కంపెనీ యొక్క షేర్స్ అనుకోకుండా డౌన్ అయ్యాయి. అదానీ పవర్స్ షేర్ పడిపోవడానికి హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ కారణం. ఈ కంపెనీ భారతదేశపు లాభాలను తమ వైపుకు తిప్పుకుంది. దీని కారణంగా భారతదేశపు ఎకానమీపై కూడా ప్రభావం కనిపించింది. దీన్ని మళ్లీ దారికి తీసుకురావడానికి మన భారతదేశపు కంపెనీదారులకు 1 సంవత్సరం పట్టింది. అయితే ఈ అమెరికన్ కంపెనీ భారతదేశంపై వ్యతిరేకత చూపకుండా ఉంటే భారతదేశపు ఎకానమీ ఈరోజు ఎంతో దూరంలో, ఎత్తులో ఉండేది. ఎవరు కింద పడేయలేనంత దృఢంగా మారి ఉండేది. కానీ ఇది జరగలేదు. ముందుగా మీరు ఈ రిపోర్ట్ను చూడండి. ఈ రిపోర్టు ప్రకారం ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశం నుంచి మర్చెండైజ్ అంటే వస్తువులు వేరే దేశాలకు జరుగుతున్న ఎక్స్పోర్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందని తెలిపింది. ఇక ఈసారి 2025 సంవత్సరంలో 111 బిలియన్ల లాభం భారతదేశానికి రానుంది అని అంచనా వేయడం జరిగింది. ఇది గతంలో కన్నా 4.2% ఎక్కువ లాభం అవుతుందని చెప్పింది. అందుకే ఇతర దేశాలు జతకట్టి మళ్లీ భారతదేశాన్ని కింద పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అమెరికా చేసిన ఈ ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా హిండెన్బర్గ్ అదానీ కంపెనీపై వ్యతిరేకంగా రిపోర్టు జారీ చేసింది. ఆ రిపోర్టు కారణంగా దాని గ్రూప్స్ కంపెనీ యొక్క ఎకానమిక్స్ సడన్గా పడిపోయింది. కానీ ఇండియన్ అదానీ కంపెనీ మీద చేసిన ఆరోపణలు నిజం కాదని సెబీ ఎంక్వైరీలో తేలింది. సెబీ ద్వారా అదానీ కంపెనీ మీద పడిన ఆరోపణలు ఏవి కూడా నిజం కాదని తెలియడంతో అమెరికా చేసిన ఈ ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ కూడా హిండెన్బర్గ్ మళ్లీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? హిండెన్బర్గ్ కంపెనీ అంటే మిగతా కంపెనీల నిజాయితీపై రీసెర్చ్ చేసే కంపెనీ. ముందుగా ఈ కంపెనీ ఒక కంపెనీ షేర్స్ను కొనుగోలు చేసి ఆ తర్వాత ఆ కంపెనీపై రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీపై నెగిటివ్ రిపోర్ట్ జారీ చేస్తుంది. ఈ రిపోర్ట్ ద్వారా ఆ కంపెనీ యొక్క షేర్స్ పడిపోతాయి. దీంతో హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీకి లాభం వస్తుంది. ఈ విధంగానే గత సంవత్సరం నుంచి హిండెన్బర్గ్ అదానీ కంపెనీపై ఈ విధానాన్ని ఉపయోగిస్తూ ఆరోపణలు చేస్తోంది. అయితే సెబీ ద్వారా అదానీ కంపెనీపై ఉన్న ఆరోపణలు మళ్లీ నిజం కాదని తేలడంతో అదానీ లండన్ కోర్టులో ఈ నెగిటివ్ రిపోర్టుపై క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే ఈసారి ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారు? ఈ విషయానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.